దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వేలది వందనాలు. గడిచిన దినములన్నీ కూడా నీ కృపలను దయ వలన సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో ఏ యోగ్యత లేని మేము నిన్ను ఆరాధించే ఘనపరిచే యోగ్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా నాతో మాతో అందరితో మాట్లాడండి. మా హృదయాలు తెరవండి. వినగలిగే చెవులు, గ్రహింపగల హృదయాలు మా అందరికీ దయచేయమని ఈ ఆరాధన నీ చేతులకు అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగున ఈ ఆరాధన నడిపించి సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుణ్ణి ఆరాధించే యోగ్యత భాగ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చునంటున్నాడు. కాలము చాలా ఎలా ఉందంట? బహు కొంచెముగా ఉంది. చాలా కొంచెమే ఉంది. కొంచెమే. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. సమయం లేదు అని చెప్తున్నాడు. ఎబ్రీ పత్రికలో పౌలు గారు ఎబ్రీ సంఘంతో మాట్లాడుతూ గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా ఎప్పుడు మీరు మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు, నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తారు, ఎప్పుడు మీలో విశ్వాసం ఉంటుంది. వస్తాడులే, వచ్చినప్పుడు వచ్చే ముందు మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మనం రక్షణ పొందుదాం, మారు మనసు పొందుదాం అని అనుకునేవారంట. ఈనాటి సమాజం కూడా అలాగే ఉంది. దేవుడు వచ్చేటప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి కదా. దేవుడు వచ్చే ముందు కొన్ని ప్రకృతులు విలయ తాండాలు చేస్తాయి కదా. అప్పుడు మోకరించేసి ప్రభువా పాపనే నన్ను కరుణించు అని ప్రార్థన చేసి మన పాపాల్లో క్షమించేసుకోవచ్చు అని అనుకుంటా ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పడం ఎవరికి తెలియదు. దొంగ వలే వస్తానన్నాడు. ఎలాగొస్తాడో ఎవరికి తెలీదు. అర్ధరాత్రి రావచ్చు. ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు నువ్వు ఎలాగా సిద్ధపడి ఉండగలవు? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించను, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. నీతివంతుడైన వాడు ఎలా జీవిస్తాడంటమ్మా చెప్పండి? విశ్వాస మూలముగా జీవిస్తాడు. నువ్వు దేవుని వాక్యాన్ని కలిగి నువ్వు ఉంటే నీలో విశ్వాసం కలిగిన నీతి అనేది ఉంటుంది. లోకంలో నీతి వేరు, దేవునిలో నీతికి ఏమి యాడ్ అవుతుంది అంటే విశ్వాసం అనేది యాడ్ అవుతుంది. క్రైస్తవులైన వారు ఎలా జీవించాలంటే నీతిమంతుడై ఉండి విశ్వాసమును బట్టి జీవించేవారిగా ఉండాలి. ఒకవేళ నువ్వు వెనక తీస్తే, వెనకడుగు వేస్తే, ఆత్మీయతలో పడిపోతే నీ యందు దేవునికి ఏముండదు? ఆమె ఏముండదు? సంతోషం ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రతిదానికి వెనకే. ప్రార్థన చేయడానికి వెనక, పాటలు పాడడానికి వెనక, దేవుని వాక్యం చదవడానికి వెనక,
దేవుని సువార్త ప్రకటించడానికి వెనక, పరిచర్య చేయడానికి వెనక, దేవునికి ఏదైనా ఇవ్వడానికి కూడా వెనక. అందువల్ల నీ యందు దేవునికి సంతోషము ఉండదు. ఆలస్యం అనేది దేవుడు చేయడు. ఆలస్యం అనేది ఎవరు చేస్తున్నారంటే నీవే చేస్తున్నావు. ఆలస్యం అనేది మానవ జీవితంలో కానీ ఏదైనా సందర్భంలో చాలా అది ప్రమాదకరమైనది. ఆ మధ్యన ఎప్పుడో నేను ఎగ్జామ్, బీఈడి ఎగ్జామ్ అనుకుంటా, టీచర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పెడితే ఆ ఎగ్జామ్ పలానా రోజుని అవి పెట్టడం జరిగింది. అయితే ఒక అతను గబగబా మరి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాడు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే సమయానికి అప్పుడు ఒక 20 years బ్యాక్, అప్పుడు ఆటోలు కానీ ఏదైనా వెళ్తే బస్సు ఎక్కే వెళ్ళే పరిస్థితులు. అతడు మరి పాపం చాలా ఆలస్యం అయిపోయి అతడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే సమయానికి ఏం వేసేసారంటే గేటు వేసేసడం జరిగింది. అతడు ఆ సెక్యూరిటీ గార్డ్ని బతిమలాడుతున్నాడు, అయ్యా గేట్ ఓపెన్ చేయండి. నేను సంవత్సరం పైనుంచే నేను చాలా సిద్ధపడి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఇది నాకు చివరి అవకాశం, గేట్ ఓపెన్ చేయండి అంటున్నాడు. అతను ఓపెన్ చేయట్లే. ఓపెన్ చేస్తే ఆ గేట్ ఓపెన్ చేసినోడు జాబ్ ఏమవుద్ది, పోద్ది. కొన్ని రూల్స్ ఉంటాయి. పాపం అతడు ఆ గేట్ దగ్గరే లోపల గేటు పట్టుకుని ఏడుస్తా పాపం చాలాసేపు ఎగ్జామ్ అయ్యేదాకా అక్కడే ఉండి చాలా బాధపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందువల్ల అతడు ఎగ్జామ్ రాయలేకపోయాడు? చెప్పండి. నువ్వు స్కూల్కి ఆలస్యంగా పంపు, కాలేజీకి ఆలస్యంగా వెళ్ళవు, పనికి ఆలస్యంగా వెళ్ళవు, డ్యూటీకి ఆలస్యంగా వెళ్ళవు, ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్ళవు. ఎక్కడికి ఆలస్యంగా వస్తావు చెప్పండి? ఎక్కడికి వస్తావు? దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తారు. ఇక్కడ మనం చూస్తే చూడండి, మొదటిగా దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చేవారు. చూడండి, లోకసువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే యాజకుడైన ఇక్కడ జకర్యా మనకు కనిపిస్తాడు. ఈ జకర్యా ఒక దేవుని సన్నిధికి, సమాజ మందిరానికి యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉంటాడు. అతను వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉండి యాజక ధర్మాన్ని జరిగిస్తున్న సమయంలో గాబ్రియల్ అనే దేవదూత వచ్చి, నీ ప్రార్థన వినబడిందయ్యా, నీ భార్య గర్భవతి అయి ఒక కుమారుని కంటది, అతనికి యోహాను అనే పేరు పెడతారు అన్నప్పుడు, ఇతడు యాజకుడు అంటే దేవుని సేవకుడై ఉండి దేవుని నుండి వచ్చిన దేవదూత చెప్పితే ఆ మాటలు ఆయన నమ్మకపోవడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే దేవదూత, చూడండి లోకసువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, నీవు వాటిని నమ్మలేదు గనుక, చూడండి ఇక్కడ, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక, చూడండి ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్పాను. చూడండి, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడేది. ఎందుకు ఆలస్యం చేసాడు ఇతను మాట్లాడలేక, అంటే మాట పోయింది. ఎందువల్ల అంటే దేవుని మాట నమ్మకపోవడం వల్ల దేవదూత ఇవి జరిగే వరకు కూడా నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటావు అన్నది. అందువల్ల ఈ జకర్యా, యాజకుడైన జకర్యా దేవుని సన్నిధికి రావడానికి ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఇప్పుడు నాకు మాట రాదండి, నేను ఇక్కడ నిలబడి ఏం చెప్పగలను? నీకు మాట రాదు, అక్కడికి వచ్చి ఏం పాడగలరా చెప్పండి? పాడలేరు కదా. మాట రానప్పుడు ప్రార్థన చేయగలరా? చేయలేరు. అందువలన ఈ యాజకుడైన జకర్యా దేవుని ఆలయానికి ఎలా వచ్చాడు? ఆలస్యంగా వచ్చాడు. ఒక విషయాన్ని అడుగుతాను, నీకు నోరు బాగానే ఉంది కదా చెప్పండి, ఎలా చూడండి. దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యం వైపు చూడాలి. అప్పుడు సూటిగా వాక్యం అనేది నీ హృదయంలోకి వెళ్తుంది.
ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, నువ్వెందుకు ఆలస్యంగా వస్తున్నావు? అక్కడ యాజకుడైన వాడు వచ్చి ఏమీ మాట్లాడకుండా ఉంటే ఈ జకర్యా ఆనాడు ఎలా ఉండేదంటే, అది పరిశుద్ధమైన స్థలం, ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ యాజకుడైన వాడు ఏదన్నా పొరపాటు కానీ, తప్పిదము కానీ, పాపము కానీ చేస్తే దేవుడు వెంటనే అక్కడ శిక్ష అనేది ఆడ పంపించేసేవాడంట. అయితే ఈ యాజకుడు ఇప్పుడు జకర్యా దేవుని సన్నిధికి వస్తే మాట్లాడకపోతే అక్కడ ప్రజలందరూ కూడా యాజకుడు ఏదో తప్పు చేశాడు, అందుకే దేవుడు అతన్ని మాట్లాడకుండా చేశాడు అని చెప్పి నవ్వుకుంటారు, హేళన చేస్తారని భయపడి ఆలోచన చేశాడు. ఈరోజు నీ కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, చేతులు బాగానే ఉన్నాయి కదా, నోరు బాగానే ఉంది కదా, దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు పాడలేకపోతున్నావు? దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆలస్యం అనేది నీ జీవితంలో కలిగి ఉంటున్నావు? ఆలస్యం చాలా ప్రమాదకరం కదా. నీ సంబంధించినది ఏది కూడా నువ్వు ఆలస్యం చేయు. అవసరమైతే ఒక పావు గంట 10 నిమిషాలు ముందెళ్ళి ఉంటావు. కానీ ఆ పని, ఆ ఉద్యోగం, ఆ డ్యూటీ, ఆ వ్యాపారం, ఆ చదువు అన్నీ ఇచ్చిన ఆయన దగ్గరికి నువ్వెందుకు ఆలస్యంగా వస్తున్నావో అర్థం కావట్లే. ఒక మెడిసిన్ కూడా ఆలస్యంగా వేసుకోవే, ఎక్కడ పని చేయదో అని. తిండి కూడా ఆలస్యంగా తినవే, ఎక్కడ అరగదేమోనని, ఎక్కడ గ్యాస్ట్రిక్ వచ్చేస్తుందని. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటావు, ఒక టైం ప్రాసెస్ ప్రకారంగా వెళ్తావు. మరి దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే అది ఏమంటాడు? ఆలస్యం చెప్పండి, అమృతం, తర్వాత విషయం ఉంది. నీకు బాగానే ఉంటుంది, పాటలు అయ్యాక వెళ్ళొచ్చులే, తర్వాత మధ్యలో ఇంకో పాట ఉంటుంది, ప్రార్థనలు ఉంటాయి, లోపు వెళ్ళొచ్చులే, అన్నికి ఏవో ఉంటాయి. కానీ జాయిగా ఏమవుద్దంటే అది విషమైపోద్ది. ఆలస్యం అనేది చేయకూడదు ప్రియులారా. ఏమన్నాడు 122వ కీర్తన 1వ వచనంలో దావీదు గారు ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు. దేవుని సన్నిధికి సంతోషముతో రావాలి. దేవుని సన్నిధికి నువ్వు ఆనందంతో రావాలి. అప్పుడు నువ్వు ఎలాగెళ్తావు? తిరిగి చెప్పండి, సంతోషంతోనే వెళ్తావు. చాలామంది ఈడ్చుకుంటూ వస్తారు, ఏట్రా బాబు తప్పక వెళ్ళాలి అన్నట్టుగా, లేకపోతే అయ్యగారు అడుగుతారని ఏదో నామకార్థంగా ఏదో వెళ్ళాలి అని వస్తూ ఉంటారు. నువ్వు ఎలాగ విత్తితే ఆ పంటనే నువ్వు కోస్తావు, గుర్తుపెట్టుకుని పిల్లలు. ఇక్కడ లోకాసు సువార్త 21వ అధ్యాయంలో 37-38 వచనాల్లో చూస్తే చూడండి, ఇక్కడ ప్రజలు ఎలా వస్తున్నారంట? ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చూడండి, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగొచ్చారంట? పెందలాడే. చూడండి, వారంకి ఒకసారి కాదు, ఇక్కడ చూడండి, ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళి గడిపేవాడంట. అంటే ప్రతిరోజు కూడా ప్రజలు ఎలాగెళ్తున్నారంట? పెందలకాడే వెళ్తున్నారంట. ఎలాగమ్మా చెప్పండి? పెందలకాడే వెళ్తున్నారు. నువ్వు చక్కగా నీకు ఎండ దెబ్బ తగలకుండా, ఏం దెబ్బ తగలకుండా దేవుడు చక్కటి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఎండ ఉన్నప్పుడు అదే టైమింగు, ఎండ లేకుండా చక్కటి సమయాన్ని నీకు దేవుడు అనుగ్రహించిన అదే లేటు. గుర్తుపెట్టు, సాకులు మనుషుల దగ్గర చెప్పగలవు, దేవుని దగ్గర చెప్పగలవా? చెప్పండి, చెప్పలేవు. చెప్పడానికి నీకు ఆస్కారం ఉండదు, అవకాశం ఉండదు. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు
పెందల కాడ వచ్చుచుండిరి అన్నాడు. ఆలస్యం అనేది చాలా ఎగ్జామ్స్ కానీ చూస్తూ ఉంటాం. అప్పుడు పేపర్లో తెగపడి, అప్పుడు అవకాశాలు లేక బళ్ళు కానీ లేకపోతే ఆటోలు కానీ రకరకాల వాహనాలు లేక బస్సు మీద వెళ్ళి బస్సు మీద రావాలి. అటువంటి టైంలో చాలామంది ఎగ్జామ్కి లేట్ అయ్యి అక్కడ గేడి దగ్గర ఉండి ఏడుస్తూ ఆ ఫోటోలు ఎక్కువగా ఈనాడులో అది వస్తూ ఉండేవి. ఇప్పుడు అంటే ఏం లేదు, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎలా పడితే అలాగా ప్రయాణం చాలా ఈజీగా సాగుతుంది. నీకు కూడా ఉన్నాయి కదా ఏమో, బళ్ళు ఉన్నాయా? ఇలా చూడండి, కబుర్లు కాదు, బళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయి. కొనుక్కున్నారమ్మా బళ్ళు, ఆటోలు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి. దేవుడు ఆస్వాదిస్తే ఇంకా పెద్ద వాహనాలు కూడా వస్తాయి. కానీ మాత్రం నువ్వు మాత్రం ఎలా వస్తావు? ఆలస్యంగానే వస్తావు. దేవుడు ఇది కాకపోతే ఇంకోటి ఏమైనా ఉండే, విమానం ఏమైనా ఉండే, హెలికాప్టర్ ఏమైనా ఉండే, ఏమండి ఏదైనా ఏమైనా ఉండే, మేము మాత్రం ఆలస్యంగానే వస్తాం. ఎవరు అవసరం? దేవుడు అవసరం. మనకి దేవుడు అవసరం కాదు, దేవునికి మనం అవసరంలాగా ఉన్నారు ఈనాడు క్రైస్తవులు. చాలా దౌర్భాగ్యమండి. ఆలస్యం అనేది నీ జీవితంలో ఎంత మాత్రం ఉండకూడదు. ఏమంటాడు ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యాలు, దేవుని ప్రార్థనలు, దేవుని ఆరాధనలు, దేవుని కోడికలు, దేవునికి సంబంధించిన అయినా సరే నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటే ఏమవుతుంది నీ జీవితంలో? శాపం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకో, శాపం అనేది వస్తుంది. మరో రోజని తిట్టేహాను. మన ఊరు వెళ్ళినప్పుడు 4ంటికి లేచి వెళ్ళిపోయింది. వాళ్ళ భర్త రమ్మన్నాడని. ఎక్కడికి? వాళ్ళ ఊరు. ఎన్నింటికి లేచింది? తెల్లవారుజాము 4ంటికి లేచింది. ప్రార్థనకి వాళ్ళ పిల్లలు ఆలస్యంగా వస్తారు. మన ఫోన్లో తిట్టేసాను నేను. నీకు ఊరు వెళ్ళిపోవడానికి, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోవడానికి, కార్యక్రమాలు వెళ్ళిపోవడానికి ఆలస్యం మాత్రం చెయ్యు. ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఒక అరగంట ముందే ఉంటావు. ఏమో ట్రైన్ ముందు వచ్చేస్తుందేమో, బస్సు ముందు వచ్చేస్తుందేమో. ప్రియులారా, దేవుడు ఈ రోజున మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. దేవుని విషయంలో ఆలస్యం అనేది ఏం తీసుకొస్తుంది? శాపాన్ని తీసుకొస్తుంది. రెండోదిగా మనం చూస్తే ప్రియులారా చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, మొక్కుబళ్ళు చెల్లించుట విషయంలో ఆలస్యం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. చూడండి, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపుకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అని అంటున్నాడు. రెండోదిగా ఏది ఆలస్యం చేయకూడదు చెప్పండి? మొక్కుబళ్ళు. మొక్కుబళ్ళు ఏదో ఒక మనిషికి చేసినట్టుగా, ఏదో ఒక వ్యక్తికి ఇచ్చినట్టుగా మొక్కేసుకుంటూ ఉంటారు దేవుని విషయాల్లో. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అనేక సందర్భాల్లో మొక్కుకున్నావు. ఆ ఏ సందర్భమో ఏంటో అన్నది నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది. మొక్కుకుంటే ఖచ్చితంగా ఏమంటున్నాడు ఆయన? చెల్లించాలంటున్నాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు. చాలామంది మన సంఘమే కాదు, ఈనాడు సమాజంలో ఉన్న ప్రతి సంఘ విశ్వాసుల్లో ఇదే. దేనికో మొక్కుంటారు, పెళ్ళి అయితే ఎట్టించుకుంటామని, లేదా పుట్టినరోజు అంటారు, పుడు అంటారు, తిరిగి కావాలి అంటారు, అదంటారు, ఇలాగ మొత్తం పోస్ట్పోన్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు. అది నీకు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది అన్న సంగతి నీకు అర్థం కావట్లే. మర్చిపోయినట్టు నటిస్తావు మళ్ళీ సేవకుని దగ్గర. నువ్వు మర్చిపోయినట్టు నటించిన సేవకుడు మర్చిపోయినా ఎవరు మర్చిపోరు? ఎవరు మర్చిపోరమ్మా? దేవుడు మర్చిపోడు. దేవుడు మొత్తం ఎవరికి వారికి బుక్ ఉంది ఆయన దగ్గర.
చిట్టా ఉందండి, లిస్ట్ ఉంది. ఆ సమయంలో దాన్ని ఆ డైరీని ఓపెన్ చేస్తాడు ఆయన బుక్. ఏవయ్యా నువ్వు పలానా టైంలో ఎలా అన్నావు కదా, పలానా టైంలో ఇలా అన్నావు కదమ్మా, ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. డబ్బు లేవండి, అవి లేవండి అంటాం. స్క్రీన్లో చూపిస్తాడు నీ బ్యాంకులో ఆ టైంలో ఎంత ఉన్నాయో, నీ అకౌంట్లో నీ బీరువాలో ఎంత ఉన్నాయో, నీ టొంకు పెట్లు ఎంత ఉన్నాయో, అక్కడ ఎంత ఉన్నాయో, నువ్వు ఎవరికి వడ్డీ ఇచ్చావో, ఎవరి దగ్గర నీ డబ్బులు ఉన్నాయో మొత్తం ఆ స్క్రీన్లో లిస్ట్ చూపిస్తాడు. ఏం చేస్తావు? ఏం చెప్తావు అప్పుడు? సేవకునికి ఏదో చెప్తావు, విశ్వాసానికి ఏదో చెప్తావు. దేవుని చెప్పడానికి ఏమి లేదు. చెప్పే అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వడండి. మామూలు దేవుడు కాదు ఆయన, ఆషామాషి దేవుడు కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి. నువ్వు మొక్కుకుంటే, నువ్వు తల తాకట్టైనా సరే ఆ మొక్కుబడి తీసేయాలి. నువ్వు మొక్కుబడి చేసుకుని చేయకపోతే చేసుకోకుండా ఉండు. అదే అంటున్నాడు ఆయన. ఏమన్నాడమ్మా? నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించము, నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు అని నేను చెప్తా ఉన్నాడు. మొక్కుబడి చేసుకో. అలాగే ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే చూడండి, యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకుని మర్చిపోయాడు తన మామ ఇంటికి వెళ్ళి. చూడండి 28వ అధ్యాయము, 22వ అధ్యాయం, 28వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, అతడు తన మామ ఇంటికి ప్రయాణం వెళ్తూ, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చూడండి, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వంతు ఇస్తానని చెప్పి తన మామ ఇంటికి వెళ్తా ఏం చేశాడు? మొక్కుకున్నాడు. అప్పటి వరకు అతనికి ఉద్యోగం వస్తుందో, పని వస్తుందో, ఏమొస్తుందో తెలీదు. కానీ మొక్కుకోవడం మాత్రం మొక్కేసుకున్నాడు. వెళ్ళాక అక్కడ తన మామ కూతురుని చూసి మర్చిపోయాడు, ప్రేమలో పడ్డాడు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత తన ఇంటి నుండి తిరిగి వచ్చినప్పుడు దేవునికి ఆ మొక్కుబడులన్నీ కూడా తీర్చాడు. తన మొక్కుబడి దేవునికి చెల్లింపడం మర్చిపోయినంత వరకు కూడా అతనికి శ్రమలే. తన మామ 10 మార్లు ఏం చేశాడు? జీతాన్ని మార్చేసాడు. మోసం చేసేమో జబ్బు కలుదని చేసేసాడు. 10 సార్లు ఏమో జీతాన్ని మార్చేశాడు. రకరకాలుగా చేసి అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలో అనుభవించాడు. 14 సంవత్సరాలు ఉచితంగా కొలువు చేశాడు. అమ్మ, నువ్వు ఒక్కరోజు ఎవరికన్నా ఉచితంగా పనిచేసావా డబ్బులు ఆశించకుండా? 14 సంవత్సరాలు చేశాడు. తన జీవితం అంతా కూడా ఏమైపోయింది? వృధా అయిపోయింది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు అనుకుంటావు మొక్కుకున్నది దేవునికే కదా, దేవునికి నాకు తెలిసి ఎవరికి తెలియదు కదా, ఏదో కాలక్షేపం చేసేద్దాంలే అనుకుంటాం. ఈలోపు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, ఏదో ఒక నష్టం వస్తుంది, ఏదో ఒక అప్పు వస్తుంది, ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, అలాగలాగా మొత్తం కాలాన్ని కాలక్షేపం చేసేస్తావు. నువ్వు చేయవచ్చు, కానీ దేవుడు మాత్రం చేయనివ్వండి. నిన్ను గుర్తుపెట్టుకోండి పిల్లరా. మొక్కుకున్నాడు, తర్వాత శ్రమలో, బాధల, కష్టాలు అనుభవించాక అప్పుడు తీర్చాడు. ఇక్కడ అదే అంటాడు కీర్తనగాడు 66వ కీర్తన చూడండి. కీర్తన 66వ కీర్తన 14 వచ్చిన మనం చదివితే, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, చూడండి, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను అంటున్నాడు. చూడండి, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు దావీదు కూడా మర్చిపోయాడు. మొక్కుబడులు చేసుకుని శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చిందంట. ఎవరికి? దావీదుకి. ఈరోజు నీకు ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలు వస్తున్నా నువ్వు మర్చిపోతున్నావు. నీకు అవకాశం ఇస్తున్నాడుగా దేవుడు. ఏ రకంగా అయినా ఒకవేళ కూటం పెట్టుకున్నాం అనుకున్న వాళ్ళు మర్చిపోతున్నారు. ఫోన్లే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పోనీ పలహారం అన్న ఎట్టుకున్నా అస్సలు నీకు చలనమే లేదు.
నీకు ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అప్పులు చేసినా నీకు మాత్రం దేవుడికి ఇచ్చిన మొక్కుబడులు మాత్రం జ్ఞాపకం రావట్లే. ఇతనికి శ్రమ కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి దావీదు. అవును, నేను పలానా టైంలో మొక్కుబడి చేసుకున్నాను దేవునితో, నేను పలానా టైంలో ఎలా అనుకున్నాను, ఎలా ఇద్దాం అనుకున్నాను, ఎలా చేద్దాం అనుకున్నాను అని చెప్పి ఏం చేస్తున్నాడు, నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను అని అంటున్నాడు. నీ నోరు పలికింది కదా, నీ పెదవులు మొక్కుకున్నాయి కదా, నువ్వు మర్చిపోతాయి ఎలాగమ్మా? మర్చిపోవు, ఎవరు మర్చిపోరు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అన్న మాట ఎక్కడుంటుంది అమ్మా? చెప్తారు కదా, ఆడే అప్పుడు అన్నాడురా నా గుండెల్లో ఉన్నా. ఆమె ఒకసారి ఇలాగ అందరూ గొడవలో ఎక్కడుంది, నా గుండెల్లో. మరి అందులో ఇవి ఉండవు ఏంటి? దేవునికి మొక్కుబళ్ళు అవి ఏముండవా? ఎప్పుడు గుండెల్లో వాళ్ళన్నాయి వీళ్ళన్నాయి పనికి మాలి అన్నీ కూడా ఉంటున్నాయి. ఏముంటలేదు, దేవుని వాక్యం ఉండట్లే హృదయంలో. నా గుండెల్లో ఉన్నాయరా, అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అది దేవుని వాక్యానికి విరుద్ధం. చూడండి, 116వ కీర్తన 14 వచ్చిన మనం చదివితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. 116వ కీర్తన 14, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదని. ఎవరు ఎదురు చెల్లిస్తారంట? ప్రజలందరి ఎదుట చెల్లిస్తారంట. కొంతమంది మొక్కుకొని, అయ్యగారు నేను అప్పుడు ఏదో అనుకున్నానండి, నా పరిస్థితి బాగోలేక అని చెప్పి ఇంటికి వచ్చేసి సేవకుని ప్రత్యేకంగా కలిసి ఆ మొక్కుబడులు వెళ్ళేసి ఏదో లేదు అని నడిపించేసుకుంటారు. లేదు, నీవు చేసుకున్న మొక్కుబడి ఎవరు ఎదురు చెల్లించాలి? ప్రజలందరూ. నువ్వెందుకు మొక్కుకున్నావో చెప్పాలి, ఆ మొక్కుకున్నది దేవుడు ఎలా చేస్తాడో చెప్పి అప్పుడు ఆ మొక్కుబడి ఏం చేయాలి? చెల్లించాలి. చాలామంది తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నారు. అయ్యగారు నేను అలా చేద్దాం అనుకున్నాను, ఎలా చేద్దాం అనుకున్నాను, నాకు సహకరించక ఇదిగోండి ఇలాగా సరిపెట్టేస్తున్నానండి, ప్రార్థన చేసండి అయ్యగారు సరే అని చెప్పేసి అలాగా మొక్కేసుకుంటున్నారు. చాలా పొరపాటు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు పిల్లలు? యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదని అంటున్నాడు. ఒక మాట చదివిస్తాను చూడండి, ద్వితీయోపదేశకాండం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము చూడండి, 21వ వచనం చదువుదాం. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు. చూడండి, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టును, అది నీ పాపమగును అంటున్నాడు. అది నీకు పాపమగును అని చెప్తా ఉన్నాడు. చూడండి, దేవునికి మొక్కుకుంటే అది నువ్వు చెల్లించడానికి తడువు అని అంటే అర్థం ఆలస్యం అని అర్థం. నువ్వు ఆలస్యం చేయకూడదు. నువ్వు మర్చిపోతున్నావు అని అనుకుంటున్నావు, నువ్వు మర్చిపోవు. ఎవరు మర్చిపోరు, అసలు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. దేవుడు నీ జీవితంలో చేసిన ఆషామాషి విషయాలు కాదు. దేవుడిని చేసిన స్వస్థతలు మామూలు స్వస్థతలు కాదు. దేవుడు నీకు చేసిన ఇబ్బందులు ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. ఎలా మర్చిపోతావు అనుకుంటున్నావు? నాటకాలని అన్నీ కూడా వేషధారణ, వేషాలు. దేవుడు నీ జీవితంలో చేసిన మామూలు విషయాలు ఏంటండి? మర్చిపోయాయి. నీ బతుకులో చేసిన అవన్నీ కూడానే. అబ్బాయి లేదే. తడువు అంటే ఆలస్యం అంటున్నాడు ఆయన. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. ఒకవేళ నువ్వు చేస్తే మర్చిపోయానని అనుకుంటే నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టును. అది నీకేమవుతుంది? మొక్కుబడి చేసుకొని మొక్కుబడి చెల్లించకపోతే అది ఏమవుతుంది? పాపమవుతుంది. గుర్తుపెట్టుకోండి. పాపులు మనవి దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు కదా. పాపుల్ని ఇష్టపడ్డా కదా. పాపం నీలో ఉంటే నువ్వు అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయలేదు, ఎవరిని ఏమనలేదు, నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. ఇది చేసావు కదా పాపం. మొక్కుకుని మర్చిపోయావు, అదే పాపం. మొక్కుకున్నావు, ఎన్ని మొక్కుకున్నావో, ఎన్ని మొక్కుబళ్ళు చేసావో అంటే ఎంత పాపం మూటగట్టుకున్నావు. గుర్తుపెట్టుకోండి.
అది పాపం అంటున్నాడు. మొక్కుబడి చేసుకుని అది చెల్లించకపోతే అది పాపము అంటున్నాడు. మొక్కుబళ్ళు చెల్లించడంలో ఏం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. చివరిగా మనం చూస్తే యెషయా గ్రంథం 56వ అధ్యాయము చూడండి. 46వ అధ్యాయము, యెషయా గ్రంథం 46వ అధ్యాయం. రక్షణ అనేది ఆలస్యం చేయకూడదు. ఇది ఇంకా ప్రాముఖ్యమైనదండి. అంటే నువ్వు మారు మనసు పొందడానికి రక్షణ అనేది నువ్వు ఆలస్యం అనేది చేయకూడదు. చూడండి 46వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. చూడండి, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. మూడోదిగా ఏది ఆలస్యం చేయకూడదమ్మా, ఇది ఇంకా భయంకరం. ఈ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆలస్యం చేస్తున్నారు మారు మనసు పొందడానికి, బాప్తిసం పొందడానికి. బాప్తిసం కాదులేండి, మారు మనసు అని మాట్లాడదాం. బాప్తిసం అంటే మారు మనసు లేకుండా కూడా తీసుకుంటున్నారు. బాప్తిసం సందర్భాలు బట్టి, అవసరాలను బట్టి తీసేసుకుంటున్నారు. అవకాశాలు బట్టి, సందర్భాలు బట్టి తీసుకునేది బాప్తిసమే. మారు మనసు అవ్వదు. మారు మనసు రక్షణ నువ్వేం చేయకూడదు, ఆలస్యం అనేది చేయకూడదు. నేను ఒకసారి నా స్నేహితుడిని నేను కలిశాను, పాస్టర్ని. అప్పుడు ఆ చర్చ్లో ఒక యవనస్తుడు బాగా పరిచయం చేసేవాడు. ఇంకా కాలేజీకి వెళ్ళి అక్కడే ఉండేవాడు. ఎప్పుడు కూడా ఏదన్నా అవసరం వస్తుందేమో పాస్టర్ గారికి, ఏదన్నా తేవాలేమో, ఏదైనా ఇంకా ప్రతిదీ కిరాణా కానీ ఏదైనా సరే మనోడే తీసుకొచ్చేవాడు. అంతా ఇంట్లో అలా ఉండేవాడు. అప్పుడప్పుడు కూడా భోజనం కూడా చేసేవాడు. అయితే అక్కడే భోజనం చేస్తూ అలా ఉండేవాడు. ఒకసారి మీటింగ్స్కి అది వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో మాట్లాడుకున్నాం. మనోడు బేలే పరిచయం చేస్తున్నాడు రా, నీకు మంచి విశ్వాసాన్ని, మంచి బ్రదర్ని ఇచ్చాడు అది అని అంటే ఆవిడ అన్నాడు, అంతా బాగానే ఉందిరా, మనోడు రక్షణ పొందలేదు. అంతా బాగా చేస్తూ ఉన్నాడు, రక్షణ పొందలేదు. రక్షణ చేస్తే ఇంకా బాగున్ను అని అన్నాడు మా ఊడు. పోన్లేరా, యవన కాలంలో ఉన్నాడు కదా, ఈరోజు కాదు రేపు పొందుతాడులే అనుకున్నాను. తర్వాత ఒక 2 సంవత్సరాలకి మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఏడ్రా మనోడు కనబడతలేదు ఏంటి అని అంటే, మనోడికి ఏదో జబ్బు చేసి చనిపోయాడు అని చెప్పాడు. మరి చనిపోయే ముందు బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడంటే లేదన్నాడు. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి, ఎక్కడికి వెళ్తాడమ్మా? నిత్యరాజ్యంలో అవకాశం ఉంటుందా? నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా బతుకుతాను, వచ్చే సంవత్సరం ఇదే రోజు కూడా నేను ఉండగలను అని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఏ జబ్బు వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో, ఏ యాక్సిడెంట్ వస్తుందో నీకు తెలియదు. గుర్తుపెట్టుకో. చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, హార్ట్ స్ట్రోక్స్ వచ్చి. చిన్న పిల్లలు ప్లేట్లెట్స్లు పడిపోవడం తెలియట్లే, ఆ స్ట్రోకులు రావడం తెలియట్లే, ఏదో చిన్న పెయిన్ వస్తుంది అంతే. దేవుడు నీకు ఇచ్చే అవకాశాన్ని, రక్షణను నువ్వు ఆలస్యం చేస్తున్నావు. నువ్వేదో అనుకుంటున్నావు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయండి, ఇంకా అనుభవించవలసినవి ఉన్నాయండి. లోకంలో ఈ పాపాలు, చెడుతనాలు ఇవన్నీ కూడా అనుభవించేసాక ఇలాగండి అని అనుకో. కరోనాలో చాలామంది రక్షణ లేకుండా చనిపోయారు. వీళ్ళందరూ కూడా అక్కడికే. ఎందుకు దైవజనులు గద్దించి అమ్మ రక్షణ పొందండి, మారు మనస్సు పొందండి అని చెప్తా ఉన్నారు. గుర్తుపెట్టుకుని ప్రియుల, యెషయా గారంట ఏం ఆలస్యం చేయలేదు చెప్పండి, రక్షణ. నేను ఏదైనా ఆలస్యం చేసి ఉండొచ్చు నా జీవితంలో, నేను ప్రాముఖ్యంగా ఆలస్యం చేయలేనిది ఏంటి రక్షణ, మారు మనసు పొందడం. ప్రియులారా, సారి ఆలోచన. నువ్వు కూడా ఆ రీతిగా ఆలస్యం చేస్తున్నావేమో. నువ్వు అనుకోవచ్చు రోజులు ఎలా గడుస్తే ఇలాగే ఉంటాం, ఇలాగే ముందుకెళ్ళిపోతాం అని. ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము. ఇక్కడ నపుంసకుడు ఒకడు కనిపిస్తాడు. ఈ నపుంసకుడు చూడండి
యెరూషలేము నుండి గాజాకు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాడు. మనం అనేక సందర్భాల్లో విన్నాం. యెరూషలేము నుండి గాజాకు, గాజా నుండి యెరూషలేముకు 67 కిలోమీటర్ల దూరం. అంటే బహుశా మనకి ఇక్కడి నుంచి కాకినాడ అంతా దూరం. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ఆరాధనకి ఎంత దూరం వెళ్తున్నాడండి అతను? ఒక నపుంసకుడు 67 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాడు. మీ గూగుల్లో సెర్చ్ చేసుకోండి, గాజా టు జెరూసలేం అని కొట్టుకోండి, 67 కిలోమీటర్స్ అని వస్తుంది. 67 కిలోమీటర్లు. జెరూసలేం, యెరూషలేం కాదు, ఇంగ్లీష్లో జెరూసలేం. జెరూసలేం టు గాజా అని కొడితే, అంటే అతనికి కుటుంబం లేదు, అతనికి సంపద ఉంది, ఉద్యోగం ఉంది, అన్ని భోగాలు కూడా ఉన్నాయి. ధనాగార మంత్రి అతను, ప్రియుల ధనాగార మంత్రి. ఆ వ్యక్తికి ఏమీ అవసరంలే, దేవుణ్ణి ఆరాధించే అవసరంలే, నా బిడ్డలు దీవించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా అని అవసరంలే. కానీ ఏది ఉన్నా, అధికారం ఉన్నా, డబ్బు ఉన్నా, ధనం ఉన్నా, ఏమున్నా, ఏది కూడా సున్నా అవుతుంది. ఎప్పుడంటే అది దేవుడు ఉన్నప్పుడే, దేవుడు లేనప్పుడే. మనకు అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే అన్నీ కూడా ఏమవుతాయి? సున్నా అన్నాడు ఒక భక్తుడు. అది ఈ నపుంసకుడు గ్రహించాడు. గ్రహించి యెరూషలేము, గాజా ప్రతి వారం కూడా దేవుని ఆరాధించడానికి వెళుతూ ఉన్నాడు. ఒక రోజున వెళ్తూ ఉంటే ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి, వెళ్ళవయ్యా, రథం మీద ఫలానా వ్యక్తి వెళ్తున్నాడు అంటే యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఇది మనకు తెలుసు కనుక పైపైన వివరించేస్తున్నాను. అలా వెళ్ళినప్పుడు అతను వెళ్ళి, దైవజనుడు వెళ్ళి అక్కడ నేను నీకు బోధిస్తాను అని చెప్పినప్పుడు యెషయా గ్రంథం గురించి బోధిస్తే ఒక మాట ఉంటుంది చూడండి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 36వ వచనం మనం చదివితే చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా, చూడండి ఇక్కడ ఉంటాడు 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చి సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. చూడండి, అయ్యో నువ్వు వాక్యం ఉన్నా కదా, బాప్తీసం పొందే అనలే ఫిలిప్పు, దైవజనుడు. ఎవరంటున్నారు? నపుంసకుడు అంటున్నాడు. ఇదిగో అయ్యా నీళ్ళు. రథం మీద ప్రయాణం చేస్తున్నారు. దైవజనుడేమో దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించగానే అతనికి ఏం పొందాలనిపించింది? రక్షణ పొందాలనిపించింది, బాప్తీసం పొందాలి. ఇదిగో అయ్యా నీళ్ళు, నాకు బాప్తీసం ఇచ్చడానికి ఆటంకం ఏముంది అని అనగానే ఫిలిప్పు దైవజనుడు ఆశ్చర్యపోయాడంట. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజుల నుంచి దేవుని వాక్యాలు వింటున్నావు, ఇంకా మారు మనసు పొందట్లేదు నువ్వు, ఇంకా గుర్తుపెట్టు, మారు మనసు, బాప్తీసం, రక్షణ అంటే నువ్వు దేవుని బిడ్డగా చేర్చబడ్డం అని అర్థం. అక్కడి నుండి బాధ్యత అంతా ఎవరిదే చెప్పండి? ఎవరిదమ్మా? దేవుంది. చూడండి, పార్టీలు ఉన్నాయి కదా లోకంలో, వైసీపీ, టీడీపీ పార్టీ అని. అందులో సభ్యత్వాలకు చేరుతారు, లేకపోతే యూనియన్లు, ఆటో యూనియన్లు కానీ ఎవరైనా సభ్యత్వం చేరుతారు. ఆ వ్యక్తికి ఏదైనా గొడవ కానీ, ఏదైనా సమస్య కానీ వస్తే ఎవరు ఆదుకుంటారు? ఆ యూనియన్ అనేది ఆదుకుంటుంది. ఇది కూడా అదే, అటువంటిదే. నీవు దేవుని కాపుదల, దేవుని రక్షణ నీకు ఉండాలంటే నువ్వేం చేయాలి? రక్షణ అనేది పొందాలి. చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఈ నపుంసకుని చూసినప్పుడు. దేవుని వాక్యాన్ని ఎలా విన్నాడో, ఎంత శ్రద్ధతో, ఎంత విశ్వాసంతో వినుంటాడు. వెంటనే అతడే, పిలుపు కూడా చెప్పలే దైవజనుడు, అతడే, ఇగో నీళ్ళయ్యా, నా బాప్తీసం ఇచ్చడానికి ఆటంకం ఏంటి అని అనగానే పిలుపు దైవజనుడు ఆ వ్యక్తికి ఏం చేశాడు? బాప్తీసం ఇచ్చాడు. అతను రక్షణ పొందాడు. గుర్తుపెట్టుకుంటారు, రక్షణ అనేది ఆలస్యం చేయకూడదు. జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలి, నేను వెళ్ళాలి అని అనుకున్నాడు. నేనేంటి ధనవంతుణ్ణి, యేసేవడో, నేను యేసు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఇంటికి రక్షణ వచ్చినా రాకపోనే. ఈ రోజున ఎందుకు నువ్వు రక్షణ ఆలస్యం చేస్తూ ఉన్నావు? ఏయో కొత్త కొత్త వ్యాధులు, కొత్త కొత్త సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ రోజున మీకు అర్థం కావట్లే.
మత గొడవలు ముందు ముందు వస్తాయి, మామూలుగా లేవు. ఇంకా మొన్న మర్డర్తో, ప్రవీణ్ పగడాల మర్డర్తో చాలా భేదాలు వచ్చేస్తూ ఉన్నాయి. ముందు ముందు చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ ఆరాధించుకునే అవకాశం ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. నువ్వు అనుకుంటున్నావు ప్రతి ఆదివారం ఎలాగ ఉంటుంది, ప్రతిరోజు ఎలాగ ఉంటుంది అని. ప్రియులారా, అన్ని రోజులు ఒకలా ఉండవు, గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షణ అనేది చాలామంది ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇంకా మారు మనసు పొందకపోతే ఎందుకు? ఏం వింటున్నావు, ఏం తెలుసుకుంటున్నావు? ఇక్కడ ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 30 మనం చదివితే, యెషయా గ్రంథం 30 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. చూడండి, ఆయన దయ ఉందో కనుక ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు రావాలి అనుకుంటూ వచ్చేస్తాడు. ఎంతమంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆయనతో తిరిగి ఆ పెండ్లు విందులోకి వెళ్ళగలరు. అక్కడ చూడండి, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు అని చెప్తాను. చూడండి, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఎవరి కోసం కనిపెట్టాలి? దేవుని కోసం కనిపెట్టాలి. నువ్వు నిజముగా మారు మనసు పొందితే ఎవరి కోసం కనిపెడతావు? దేవుని కోసం కనిపెడతావు. నీలో దేవుని కోసం కనిపెట్టే లక్షణం కనబట్లే. ప్రార్థనలకు రావో, ఉపవాస ప్రార్థనలకు రావో, స్వార్థ కూడికలకు రావో, కృతజ్ఞత కూడికలకు రావో. దేవుని కోసం కనిపెట్టడం ఎలాగవుతుంది? ఒక సీరియల్ కోసం ఎప్పుడు ఆ సమయం అని కనిపెడతావు, ఒక సినిమాల కోసం ఎప్పుడు అది కనిపెడతావు, ఒక పెళ్ళిళ్ళ కోసం, ఒక కథకార్యాల కోసం, అన్నిటి కోసం కూడా చక్కగా కనిపెడతావు. ఎవరన్నా వస్తున్నారంటే కూడా చుట్టాలు ఎప్పుడు వస్తారని కనిపెడతావు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుని గురించి, దేవుని పరిచర్య గురించి, దేవుని ఆత్మల గురించి కనిపెడతావు తప్ప ఆలయాల కోసం కనిపెట్టవు. వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా ఇంకెప్పుడు కూడా ఇయ్యే కబుర్లు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ అమ్మా ధన్యులు అని చెప్తా ఉన్నాడు. నువ్వు నిజంగా రక్షణ పొందితే దేవుని కొరకు కనిపెడతావు. నువ్వు నిజంగా రక్షణ పొందితే ఏ ప్రార్థనలు నువ్వు మానవు, ఏ కోడికలు నువ్వు మానవు, ఏ ప్రార్థనలు మానవు. ఈ రోజున నువ్వు మానేస్తున్నావు, నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంటే ఇంకా నువ్వు ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది. చూడండి, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. ఇక్కడ చెరసాల నాయకుడు కూడా ఏం చెప్తా ఉన్నాడు చూడండి. పౌలు శేలను చెరసాలలో వేసినప్పుడు, అట్లా పాటలతో ప్రార్థనలు చేసినప్పుడు ఆ చెరసాల పునాదులు కదిలి మొత్తం బంధకాలన్నీ ఊడిపోయి, అప్పుడు చెరసాల నాయకుడు భయపడిపోయి వీళ్ళందరూ పారిపోయి ఉంటారని కత్తితో చనిపోవాలనుకుంటే, పౌలు లేక మేము అందరం ఇక్కడ ఉన్నాం, ఎవరు కూడా పారిపోలేదు, నువ్వేమి ఆగాత్యం చేసుకోకు అని చెప్పినప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళి చెరసాల నాయకుడు అంటున్నాడు చూడండి, 16వ అధ్యాయం 30 వారిని వెలుపులకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఏమంటున్నాడు? రక్షణ పొందడానికి ఏంటి? మళ్ళీ వాళ్ళందరినీ చైన్లు కట్టేసి ఇంకో జైలుకి తీసుకోవచ్చు కదా. సహజంగా మన వాళ్ళు చేసే పని ఇదే. ఎవరు అదే సిచ్యువేషన్ వచ్చి ఎవరు వెళ్ళిపోలేదనుకో, అందరు సంఖ్యలు వేసి ఇంకో జైలుకి దారిచ్చేస్తారు. కానీ ఇతడు ఏమంటున్నాడు? రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి? నువ్వు అంటున్నావా, నేను ఇంకా బాప్తిసం పొందలేకపోతున్నాను అయ్యగారు, నేను ఇంకా రక్షణ పొందలేకపోతున్నాను అయ్యగారు, నేనేం చెయ్యాలి? నేను ఎలాగ ఉండాలి? నా జీవితం, నా ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి అని ఎప్పుడన్నా అడుగుతావా? అయ్యగారు, నా అప్పులు ఎలా పోవాలి, నా ఇబ్బందులు ఎలా పోవాలి, నా బిడ్డ నా మాట వినాలంటే ఎలా చెయ్యాలి, ఇలా ఇటువంటి ఆలోచన లేదప్ప. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం అనేది ఈనాడు క్రైస్తవులు ఎక్కడ కనబడట్లే.
దేవునికి కావాల్సింది ఇదే, దేవునికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఇదే. అప్పుడు అంటున్నాడు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీ ఇంటి ఇల్లు పాది కూడా రక్షణ పొందిందా? దేవుని సన్నిధిలో ఉందా? మరి నువ్వేం పొందుకున్నావు? నువ్వు సరిగ్గా పొందుకోలేదు కనుక పొందుకున్నది నీ కుటుంబానికి నువ్వు చూపించలేకపోతా ఉన్నావు. ఇతడొక్కడే 33 వచనంలో ఉంటుంది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొంది. ఎప్పుడు పొందారు చెప్పండి? రాత్రి అమ్మా. ఎప్పుడు పొందారు? రాత్రి. అతనేమో నపుంసకుడేమో మధ్యాహ్నం ఆరాధనకి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం బాప్తిస్మం పొందాడు, రక్షణ పొందాడు. వీళ్ళు ఎప్పుడు పొందారు? అర్ధరాత్రి, రాత్రి పొందారు. నీకు వంకలు నీకు రక్షణ పొందుతాకి, బాప్తిస్మం పొందుతాకి రాత్రి. వాళ్ళ భార్య ఏమనలేదు, నీ మతిగాని పోయిందేంటి, ఏం లెవెల్లో తీసుకుని వచ్చి ఏదో చెప్పించి బాప్తిస్మం అంటున్నావు, అదంటున్నావు, ములగమంటున్నావు, ఏటిది అని అనలే తన కుమారుడు కానీ, కుమార్తె కానీ, తన భార్య కానీ. ఈరోజు తండ్రి ఏదన్నా చెప్తే నాకు తెలుసు నేను తీసుకుంటా, తల్లి ఏదన్నా చెప్తే నాకు తెలుసులే నేను ఎప్పుడు తీసుకోవాలో. బాగుపడరు ఇలాంటి వాళ్ళు, బాగుపడరండి. దేవుని విషయాన్ని ఏదన్నా తల్లిదండ్రులు కానీ సేవకులు కానీ గద్దించి చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా వాళ్ళు బాగుపడరు. బాగుపడినట్టు నేను చూడలేదు కూడా. గుర్తుపెట్టుకో, దేవుని మాటకు నువ్వు ఏం చెప్తున్నట్టు వ్యతిరేకం చేయ. దేవుని వాక్యం గురించి కానీ దేవుని మాట గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా ఎదిరించిన రక్షణ అనేది, మారు మనస్సు అనేది ఉండదు ప్రియులారా. చెరసాల నాయకుడు కూడా ఎంత మంచి విశ్వాసం కలిగినాడు. పౌలుషేలు ఎవరో తెలీదు, అప్పుడే జస్ట్ పూతోను దెయ్యాన్ని విడిపించాడని చెప్పి జైల్లో వేశారు. వాళ్ళ పాటలు ప్రార్థనలు విన్నారు. వెంటనే ఏం పొందుకున్నాడు? వీళ్ళు రక్షణ పొందుకున్నారు. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని వారాల నుంచి వస్తున్నావో నీకు అసలు చలనమే ఉండలేదు. చూడండి, చివరిగా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడినై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన? చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు. కొందరు ఆలస్యం చేయాలనుకుంటున్నారంట, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి అని అనుకుని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఆలస్యం చేయడం చాలా బాగుంది, మనం ఇంకా ఎంజాయ్ చేద్దాం, లోకంలో ఇంకా వెచ్చలవిడిగా ఉందాం, ఆదివారం వస్తే ప్రార్థనలు వస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడ ఎప్పుడో ఎవడికి తెలియదు. తెలిస్తే ఆయన రేపు వస్తున్నాడు అనుకో ఈరోజే పాపాలు ఒప్పేసుకుంటారు. ఉన్నారు ఇటువంటి బ్యాచ్ ఉన్నారు పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఆయన క్లియర్గా చెప్తున్నాడు. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, ఎవడును నశింపవలనని ఇష్టం లేదా. ఎవరు కూడా నాశనం అవ్వడం, నశించిపోకుండా ఆ నిత్య మార్గంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడనే ఉన్నానంటున్నాడు. కింద అంటాడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు. ఎలా వస్తాడంటే ఆయన దొంగ ఎలా వస్తాడు చెప్పండి? సైరన్ వేసుకుని టింగిని అని కొట్టుకుంటూ వస్తాడా? ఎలా వస్తాడమ్మా? చాలా ఆడు వచ్చినట్టు తెలీదు, చెప్పండి వెళ్ళినట్టు తెలీదు, అలాగ ఉంటుంది. నువ్వు కళ్ళు తెరిచినప్పుడు ఎక్కడుంటావు చెప్పండి? మనం ఎక్కడుంటావు నువ్వు? పరలోక ద్వారాల దగ్గర ఉంటావే.
గుర్తుపెట్టు. నువ్వు నిజంగా రక్షణ పొందితే ఖచ్చితంగా అక్కడ ఉంటావు. పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసం కావాలి. పేతురు గారు అంటారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందడి, అప్పుడు ఏమొస్తుంది? పరిశుద్ధాత్మను వరము నీకు ఇస్తానంటాడు. గుర్తుపెట్టుకుని పిల్లలు, ఆలస్యం అనేది దేవుని విషయాల్లో చేయొద్దు. మీరు చాలామంది పరిచర్య విషయంలో కానీ ఏ విషయంలో అయినా, మన బుధవారం నాకు మీటింగ్స్ ఉండడం వల్ల లేను, మరి ఎవరన్నా వచ్చి సర్దారో లేకపోతే అయ్యగారు సర్దుకున్నారో తెలియదు. అట్లా ఎన్నిసార్లు చెప్పినా చలనం అనేదే లేదు, చలనం అనేదే లేదు. పరిచర్యలో కానీ ఆలస్యం, దేవునికి ఇవ్వడంలో ఆలస్యం, ప్రార్థన చేయడంలో, ప్రార్థన రావడంలో అన్నిట్లు కూడా మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారు. చాలా పొరపాటు. మేము ఎక్కడో కదండి, అక్కడి నుంచి మేము ఎలా రాగలమండి అంటారు. టేకి వెళ్ళండి, మాచర 5-6 కిలోమీటర్ల అక్కడి నుంచి వచ్చి పరిచర్య చేస్తారు వాళ్ళు. శనివారం అంటే వచ్చేసి సర్దేసి వెళ్ళి స్నానాలు చేసి ఉపవాస ప్రార్థనకు వచ్చి మళ్ళీ ఆ ఆరాధనకి మళ్ళీ వచ్చి మళ్ళీ సర్దేసి వెళ్తారు. టేక్లో యూత్ లేరు. మాచం నుంచి ఎండగంట నుంచి వచ్చి 5-6 కిలోమీటర్లు వచ్చి పరిచర్య చేస్తారు. నువ్వేంటో మరి, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎక్కడైనా దేవుని వాక్యం దేవుడు నీతో నాతో గద్దించి మాట్లాడాడు, ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. వచ్చుచున్నవాడు అమ్మా ఆలస్యం చేయక వచ్చును అంటున్నాడు. దేవుడు వస్తాడు, ఆలస్యం చేయడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ మారుమనసు పొందుతారు. మారుమనసు పొందకుండా నేను వచ్చేస్తే చాలా మట్టుకు అందరూ కూడా నశించిపోతారని ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నాడు. నీకు ఈ వాక్యం అర్థమైతే దేవుని విషయంలో ఏది ఆలస్యం చేయకుండా ముందుగా దేవునిలో ఉందాం, ఆ రీతిగా దేవుని పరిచర్యలో నడుచుకుందాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన మాటలు బట్టి, వాక్యాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. దేవుని విషయాల్లో అన్ని ఆలస్యాలే. నీకు తెలుసు నేనేం చేయట్లేదు అని నువ్వేం అనుకుంటానికి లేదు. దేవుని సన్నిధికి రావడం ఆలస్యం, దేవునికి పాటలు పాడాలన్న ఆలస్యం, పాటలు వినడానికి కూడా ఆలస్యం, ప్రార్థన చేయడం ఆలస్యం, దేవుని సువార్త ప్రకటించడం ఆలస్యం, దేవునికి ఇవ్వడం ఆలస్యం. ఎన్ని ఆలస్యాలు నీ జీవితంలో ఉంటే నీకు ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి ఎలా ఉంటుందమ్మా? నీ కుటుంబంలో ఉండదు కదా, నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు సమాధానం నెమ్మది తీసుకురాదు. నెమ్మది సమాధానం కలిగిన వారే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. దేవుని ఆశీర్వాదం అంటే ఈ మేళ్ళ మిద్దులు బంగారం అబ్బా, బంగారం మేళ్ళ మిద్దులు కూడా ఎందుకు పని చేయమండి? నెమ్మది సమాధానం మన జీవితాల్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుని సన్నిధిని ఆలస్యం చేయకు, మొక్కుబళ్ళు ఆలస్యం చేయొద్దు. రక్షణ ప్రాముఖ్యమైనది, రక్షణ మారు మనస్సు అనేది ఆలస్యం చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాగౌండ మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు మా ఆత్మీయమైన జీవితాల్లో మేమేమి ఆలస్యం చేస్తున్నాము మాతో మాట్లాడారు. ఒకవేళ మేము ఇంకా ఆలస్యంగా, మా ఆత్మీయ జీవితం కూడా ఆలస్యంగా ఉందేమో, అందుకే ఈ రోజున మాతో ముందు దైవజనుల ద్వారా గద్దించి నీ లేఖనాల ద్వారా మమ్మల్ని మరలా గద్దించారు. ఈ గద్దింపు ప్రభా మేము మంచిగా స్వీకరించి ఈ మాటల ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా మేము జీవించి నీ ద్వారా దైవాశీర్వాదాలు పొందుకునే భాగ్యం మా దయచేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.